బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. వనపర్తి జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టినట్టు విచారణలో తేలింది. మిల్లర్లు లేకపోయినా పేపర్లపై ఉన్నట్టు చూపి ప్రభుత్వ సొమ్ము నొక్కేశారు మిల్లర్ల యజమానులు. 2022-23 సీజన్లో సాయి గణేష్ పేరుతో ఫేక్ మిల్లర్ సృష్టించారు. లేని మిల్లుకు అధికారులు 53,000 బస్తాల ధాన్యం కేటాయించారు. అధికారులు మిల్లర్ వ్యాపారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు. అధికారులు అక్రమాలకు పాల్పడిన సాయి గణేష్ ఇండస్ట్రీస్ పై వనపర్తి అడిషనల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. మిల్లర్ యజమానులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 128 మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, వనపర్తి జిల్లాలో మిల్లర్ల అవినీతి ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2022-23 రబీ సీజన్ కు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ హయాంలో లేని మిల్లును ఉన్నట్లుగా చూపిస్తూ కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ మిల్లును తయారు చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా సాయి గణేష్ పేరు మీద లేని రైస్ మిల్లును సృష్టించి ఆ మిల్లుకు ప్రభుత్వం తరపు నుంచి దాదాపు 53,000 బస్తాల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న ధాన్యాన్ని తిరిగి చెల్లించకుండా మొత్తంగా దానికి సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టినటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సదరు వ్యక్తులైనటువంటి హరినాథ్, రవికి సంబంధించి పెబ్బేరులో 2 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ 2 రైస్ మిల్లులకు సంబంధించి వారు వ్యవహారాలంతా నడుపుతూ వస్తున్నారు. కానీ సాయి గణేష్ అనే రైస్ మిల్లు మాత్రం ఎక్కడా లేదు. సాయి గణేష్ ను పేరు తప్పుడుగా మారుస్తూ సాయి గణేష్ గా కూడా చిత్రీకరిస్తూ దాని మీద 53,000 బస్తాలను తీసుకోవడంతో పాటు మొత్తంగా 5 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వానికి గండి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైతే మార్పు జరిగిందో అప్పటి నుంచి ధాన్యం నిల్వల పైన కూడా పూర్తిగా దృష్టి సారించింది. ఎవరైతే డిఫాల్టర్లుగా ఉన్నటువంటి రైస్ మిల్లర్ల పైన కొరడా జులిపించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కసరత్తులు మొదలు పెట్టడంతో ఒక్కసారిగా ఈ నిజాలన్నీ కూడా వెలుగులోకి రావడం, అధికారులు కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి హరినాథ్, రవిలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం, ఈ విధంగా ప్రభుత్వాన్ని తప్పుడు దారి పట్టించినందుకు వారి మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరికి సంబంధించినటువంటి మరో 2 మిల్లులకు సంబంధించినటువంటి ధాన్య నిల్వలను చూపించేందుకు ఒకే గోడౌన్లో ఉన్నటువంటి నిల్వలను చూపిస్తూ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించి ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తుండడం, మరి ముఖ్యంగా 3 మిల్లులకు సంబంధించినటువంటి దాదాపు 4,36,000 బస్తాలంతా కూడా ఇప్పటికీ నిల్వ ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటికీ అక్కడ 2 లక్షల ధాన్యం విలువలే ఉన్నాయి. వాటిని తిరిగి ఆ మిల్లు ఈ మిల్లు అంటూ చూపిస్తూ అధికారులను తప్పుదారి పట్టిస్తుండడంతో వీరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేస్తాం, రెవెన్యూ యాక్ట్ కూడా అమలు చేస్తామంటూ చెప్తున్నారు. మరోవైపు వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్లందరూ కూడా దీని మీద జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యం మిల్లులను, ధాన్యానికి సంబంధించినటువంటి నిల్వలను లెక్క చూపుతూ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. వనపర్తి జిల్లాలో మిల్లర్ల స్కామ్ విచారణలో సంచలన విషయాలు తెరపైకొచ్చాయి. ఫేక్ రైస్ మిల్లులు సృష్టించి డబ్బులు నొక్కేసినట్టు తేలింది. 2022-23 రబీ సీజన్లో సాయి గణేష్ ఇండస్ట్రీస్ పేరుతో ఫేక్ మిల్లు సృష్టించి కోట్ల రూపాయలు దండుకున్నట్టు గుర్తించారు అధికారులు. పెబ్బేరులోని సాయి గణేష్, సాయి గోపాల్ ఇండస్ట్రీస్ కు చెందిన మిల్లుల ధాన్యాన్ని పక్క జిల్లా గద్వాల గోడౌన్లో ఉన్నట్టు అధికారులు తప్పుదోవ పట్టించారు. మిల్లర్ యజమానులు హరిప్రసాద్, రవిపై అడిషనల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. వారి నుంచి ప్రభుత్వ సొమ్ము రికవరీ చేస్తామంటున్న అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రైస్ మిల్లర్లు అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదంటున్నారు వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇప్పటికే 2022-23 సీజన్కు సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి ఏసీకేలను
తిరిగి తీసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. ప్రజెంట్ మన దగ్గర అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వనపర్తి జిల్లాలో ప్రధానంగా 2022-23కు సంబంధించి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పి కూడా పూర్తిగా ఆరోపణలు వినిపించాయి. దాన్ని ఎట్లా సరి చేయబోతున్నారు? ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సార్? ఇప్పుడు మనకు వనపర్తి జిల్లాలో 2020, 2021, 21, 22, 22, 23, 23, 24 ఈ 4 సీజన్లకు సంబంధించి మన జిల్లాలో మొత్తం 178 రైస్ మిల్స్ ఉంటే అందులో 124 మిల్స్ ప్రభుత్వానికి సకాలంలో సిఎంఆర్ ఇవ్వకపోవడం, అసలు సిఎంఆర్ ఇవ్వకపోవడం, తర్వాత వాళ్ళకి కేటాయించిన ధాన్యంలో దాదాపు మెజారిటీ ధాన్యాన్ని వాళ్ళు బ్లాక్ మార్కెట్కు తరలించి వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. అట్లాంటి వారి మీద మేము దాదాపు ఒక 40-45 మంది మీద ఆల్రెడీ మేము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో మనకి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో మేము పెట్టినటువంటి ఈ క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మాకు కొన్ని అవకాశం ఇస్తే మళ్ళీ మేము ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తామని కొంత రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి మనకు ఈ 4-6 సీజన్లో మొత్తం లాస్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం దాదాపు 250 కోట్ల వర్త్ గల ప్యాడీ మనకు బ్లాక్ మార్కెట్స్కు తరలించారు ఈ మిల్లర్స్ అందరూ. అదంతా కూడా రికవరీ ప్రాసెస్లో ఉంది. అవన్నీ కూడా తప్పనిసరిగా వసూలు చేస్తాం. చాలామంది మీద క్రిమినల్ కేసులు పెట్టాం, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇనిషియేట్ చేసాం. తర్వాత కొన్ని మిల్లులో మనకి కొంత ప్యాడీ మిగిలిపోయి అవసాన దశలో ఉంది. అది కూడా మనం సీజ్ చేసి దాన్ని కూడా ఆక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతో కూడా కొంత రికవరీ అనేది ప్రభుత్వానికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బకాయిదారులైన మిల్లర్లు మాత్రం ఉపేక్షించేది లేదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా వసూలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మేము చాలా గత 10 రోజుల నుంచి దాదాపు 10 నుంచి 15 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. మా డిటి ఎన్ఫోర్స్మెంట్, డిఎస్ఓ, డిఎం వీళ్ళందరూ కూడా రెగ్యులర్లో ఫీల్డ్గా తిరుగుతున్నారు. తిరిగి వాళ్ళందరికీ ఎక్కడెక్కడైతే మనకు రావాల్సింది ఉందో అది ప్రస్తుతం స్టేటస్ ఏంది అనేది కూడా తీసుకుంటున్నాం. మిగతా వారి మీద కూడా క్రిమినల్ కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సార్, మేజర్గా గత 2-3 రోజుల నుంచి సాయి గణేష్ అని చెప్పి, అంటే మిల్లు లేకున్నా కూడా మిల్లు ఉన్నట్లుగా తప్పుడు ధృవపత్రాలు సృష్టించారు. గతంలో దానికి 2022-23లోనే ప్యాడీ ఇచ్చారు. దాదాపు 53,000 పైసలకు బ్యాగ్స్ ఇచ్చారు. 5 కోట్ల రూపాయల వర్తు చేస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆ సాయి గణేష్కు సంబంధించి మిల్లర్లకు కూడా ఒక 2 మిల్స్ ఉన్నాయి. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఈ అక్రమాలకు పాల్పడారన్న ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది సార్? 2022-2023 సంవత్సరానికి సంబంధించి సాయి గణేష్ అనే ఒక మిల్లు, అంటే అది ఎగ్జిస్టెన్స్లో లేదు, అది గతంలో ఉండే కానీ అది క్లోజ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా 2022-23లో ఆ మిల్ పేరు మీద, ఆ మిల్ కోడ్ పేరు మీద కొంత ధాన్యం కేటాయించినట్టు నా దృష్టికి నిన్ననే మా డిఎస్ఓ గారు చెప్పారు. దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు మేము షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం. అది ఒకవేళ నిజమని తేలితే కంపల్సరీగా ఆ మిల్లర్ మీద, ఎవరైతే బోగస్ చేసిన మిల్లర్ మీద కేసు ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సరే, ఇప్పటికే అంటే అదే మిల్లుకు సంబంధించి, సాయి గణేష్కు సంబంధించే వారికి పెబ్బేరులో 2 మిల్స్ ఉన్నాయి, ఎర్రవల్లిలో ఒక మిల్లును కూడా లీజుకు తీసుకున్నారు. ఈ మిల్లులకు సంబంధించినటువంటి నిల్వల గురించి అడిగినప్పుడు ఈ ఒకే గోడౌన్లో ఉన్నటువంటి ఎర్రవల్లి సమీపంలో ఉన్నటువంటి ఆయిల్ గోడౌన్ దగ్గర ఈ 2 మిల్లులకు సంబంధించినటువంటి దాని నిల్వలను చూపిస్తున్నారు. అంటే 2 మిల్లులకు కూడా వేరు చోట్ల గోడౌన్లు ఉండాలి, వాటి విలువలు చూపించాలి, వాటి లెక్కలు తేల్చాలి. కానీ అక్కడ పూర్తిగా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో వివరించడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాన్ని ఎట్లా సరి చేయబోతారు సార్? ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగా 2 మిల్లులకి ఒకే గోడౌన్ చూపిస్తారని మీరు చెప్పారు. అయితే దాంట్లో వేరే ఒక మిల్లు, ఒక గోడౌన్ గురించి పర్మిషన్కి అడిగారు మనకు. అడిగితే అది జాగ్రఫికల్గా చూసినట్లయితే మన టెరిటోరియల్ జ్యూరిడిక్షన్లో రావట్లేదు. అది గద్వాల్ జిల్లాకు వస్తుంది కాబట్టి దానికి మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. సో తర్వాత మిగతా 2 మిల్స్లో ఏదైతే ధాన్యం ఎంత ఉండాలో అది ఫిజికల్ వెరిఫికేషన్, ఇన్స్పెక్షన్ అనేది టీమ్స్ని పెట్టి చేపిస్తున్నాము. దానికి హైదరాబాద్ నుంచి కూడా మనకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం వచ్చింది, అది నడుస్తుంది. దాంట్లో ఏమన్నా షార్ట్ ఫాల్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి మిల్లర్స్ మీద కానీ దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి.
మొత్తంగా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వడ్లను తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నటువంటి చాలామంది రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేయడం, వారి మీద రెవెన్యూ యాక్ట్ను కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గరణేష్ లేని మిల్లుకు సంబంధించి ఆ మిల్లుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెప్పించుకుంటాం. నిజంగా అట్లాంటిది జరిగితే ఖచ్చితంగా సాయి గణేష్ పేరు మీద ఉన్నటువంటి మిల్లుకు సంబంధించిన వాటిపైన యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధం చేశాం. రాబోయే రోజుల్లో మిగతా మిల్లు నుంచి కూడా సజావుగా ఈ యొక్క వడ్లన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదాయానికి తెప్పించే విధంగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా అడిషనల్ కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.